రోజులు అవసరం లేదు కదా, అప్పుడు ఈయన అడిగినప్పుడే సస్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు ఆయన కోరుకున్నట్టు ఎంత టైం తీసుకొని ఇప్పుడు బదిలీ చేయడం, అదే ఆయన కోరుకున్నట్టయితే కనుక అట్ట చేయాలి కదా. అక్కడ బేసిక్ గా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి మధ్యన వచ్చిన విభేదంలో నలిగిపోయాడు ఆయన, అంత మించేం లేదు ఓ రకంగా చెప్పాలంటే. అప్పుడు వెలువడింది ఏంటంటే జనసేన వాళ్ళకి సంబంధించిన వాళ్ళది ఎవరిదో పేకాట్లు ఆడుకునేటటువంటి దాని గురించి తెలుగుదేశం వాళ్ళు ఒక చోట నడుస్తున్నాయట పేకాట్, వీళ్ళకి కాంపిటీషన్ అయింది అక్కడ. దాంట్లో భాగంగా ఒక చోటది ముగించారు, ఇంకో చోటది కంటిన్యూ అవుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు నోటీసు తీసుకెళ్లారు. అది అక్కడ జరిగింది భీమవరం దగ్గర. అంటే ఏం జరిగినా ఏది ఏమైనా కూటమితో సర్దుకుపోయే ముందుకు వెళ్ళాలి అనే సంకేతంలోనే ఇంకా ఉన్నారా పవన్? మొన్న మాటలు కదా ఆయనకి. ఇప్పుడు ఆయన ఇండివిజువల్ గెలవలేననే ఫీలింగ్ ఉంది, ఇంకో సెంటిమెంట్ కూడా రాజేస్తున్నాడు. నేను చాలా చేద్దాం అనుకున్నాను, చేసేసాను, ఇంకా చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కూటమిలో లేకుండా నన్ను గెలిపించట్లేదు, మీరు ఆలోచించుకోండి అన్న సంకేతం కూడా ఇస్తుండొచ్చు కదా. ఇప్పుడు ఆమె ఎవరో మీరు 5 సార్లు సీఎం కావాలమ్మా అంది. పాపం చంద్రబాబు గారికి కూడా ఆ మాట ఎవరు చెప్పలేదు, మీరు 10 సార్లు సీఎం కావాలని చెప్పేసి చెప్పింది. అట్లాంటి ఫోకస్ అయినాయి కదా అట్లాంటివి. పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్ గా పోతున్నాడు అక్కడ. అంతే, అంటే ఇంకా సర్దుకుపోమనే ఇంకా చెప్పినట్లు లెక్క, అంతే కదా. ఫైనల్ కార్యకర్తలు అందరూ సర్దుకుపోండి, నేను వ్యతిరేకించినప్పుడు మీరు అందరు రండి బయటకు అంటాడు ఆయన, అంత మించేం లేదు. మీరెవరు నన్ను పదవులు అడగద్దిస్తే తీసుకోండి, ఇవ్వకపోతే సర్దుకుపోండి. నా